హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. ఈ వీడియోలో ఫస్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో మొట్టమొదటిది మరియు భారతదేశంలో మొదటి వ్యక్తులు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమందో చూద్దాం. ఫస్ట్ ఇన్ ఇండియాలో ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లేదా మొదటి జల విద్యుత్ కేంద్రం వచ్చేసరికి సిద్రాపాంగ్ అండి. సిద్రాపాంగ్ ఇది వచ్చేసరికి డార్జిలింగ్లో ఉంది. డార్జిలింగ్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్, అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి భారతదేశపు మొదటి మనిషి వచ్చరికి ఎవరు? రాకేష్ శర్మ గారు ఫస్ట్ పర్సన్ స్పేస్కి వెళ్ళినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా అనేది మొదటి న్యూక్లియర్ రియాక్టర్ అండి, భారతదేశం సంబంధించింది. నెక్స్ట్ ఫస్ట్ శాటిలైట్, మొదటి ఉపగ్రహం వచ్చరికి ఆర్యభట్ట. ఏంటండి? ఆర్యభట్ట. ఫస్ట్ సక్సెస్ఫుల్లీ ఇండిజినియస్ లాంచ్ వెహికల్, మొదటి స్వదేశీ ప్రయోగ వాహనం విజయవంతమైన వచ్చరికి SLV-3 అండి. నెక్స్ట్ వన్ ఫస్ట్ జనరల్లీ మోడిఫైడ్ ఫుడ్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో మొట్టమొదటి జన్యుపరంగా మార్పు చెందిన ఆహార ఉత్పత్తి వచ్చరికి BT ఎగ్ ప్లాంట్ హైబ్రిడ్ అండి. BT వంకాయ హైబ్రిడ్ అంటాం దీన్ని. ఇది ఇప్పుడు ప్రజెంట్ బ్యాన్ చేయడం జరిగింది. ఫస్ట్ టు పాస్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ సర్వీసెస్ IMS, సూర్నో కుమార్ చక్రవర్తి. ఎవరండి? సూర్నో కుమార్ చక్రవర్తి. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇండియన్ టు అపాయింట్ యాజ్ ది డిప్యూటీ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్గా నియమితులైన మొదటి భారతీయుడు వచ్చరికి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మొదటి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్ ఫస్ట్ శాటిలైట్ ఎర్త్ స్టేషన్ ఫర్ డొమెస్టిక్ కమ్యూనికేషన్స్, సికింద్రాబాద్. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇండియా నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్, సివి రామన్. నెక్స్ట్ వన్ గవర్నెన్స్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు తొలి లేదా మొదటి రాష్ట్రపతి వచ్చరికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఎవరండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ వన్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి వచ్చరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. నెక్స్ట్ వన్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు వచ్చరికి ఉమేష్ చంద్ర బెనర్జీ. ఎవరండి? ఉమేష్ చంద్ర బెనర్జీ. నెక్స్ట్ వన్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొదటి ప్రధాని. ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ వన్ ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చరికి సుకుమార్ సేన్ అండి. ఎవరండి? సుకుమార్ సేన్. నెక్స్ట్ వన్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొదటి వైస్రాయ్ వచ్చరికి లార్డ్ కానింగ్ అండి. లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరండి? లార్డ్ విలియం బెంటింగ్ అనే అతను ఫస్ట్ గవర్నర్ జనరల్ అండి. లార్డ్ కానింగ్ అనే అతను ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అండి. నెక్స్ట్ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా గారు. నెక్స్ట్ వన్ ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, భారతదేశపు మొదటి లోక్సభ స్పీకర్ వచ్చారు ఎవరండి? జీవి మౌలంకర్ గారు. నెక్స్ట్ వన్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశ మొదటి హోంమంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నెక్స్ట్ వన్ భారతదేశపు మొదటి లోక్పాల్ చైర్పర్సన్, ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్ ఆఫ్ ఇండియా పినాకి చంద్రఘోష్ గారు. నెక్స్ట్ డిఫెన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొట్టమొదటి రక్షణ మంత్రి ఎవరు వచ్చండి? బల్దేవ్ సింగ్ చోకర్ అండి. నెక్స్ట్ వన్ ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఎవరండి? కొడేంద్ర మాడప్ప. నెక్స్ట్ వన్ ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఇన్ ఇండియా ఎయిర్ ఫోర్స్, మొట్టమొదటి కమాండర్ ఇన్ చీఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చరికి సుబేత్రో ముఖర్జీ. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్, మొదటి ఫీల్డ్ మార్షల్ వచ్చరికి సామ్ మనెక్షే. ఫస్ట్ పరమ్వీర్ చక్ర విన్నర్ ఎవరండి? మేజర్ సోమనాథ్ శర్మ గారు మొట్టమొదటి పరమవీర చక్ర విజేత అండి. ఫస్ట్ ఫీమేల్ జవాన్ ఇన్ ద ఆర్మీ, మొట్టమొదటి ఆర్మీలో తొలి మహిళా జవాన్ వచ్చరికి శాంతి తిగ్గా. నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ఫ్లై
ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వితౌట్ కో పైలట్ లేకుండా యుద్ధ విమానాలను నడిపిన తొలి భారతీయ మహిళ వచ్చరికి ఐఏఎఫ్ అధికారి అవని చతుర్వేది. ఫస్ట్ కాస్మోనాట్ రాకేష్ శర్మ గారండి. ఫస్ట్ కాస్మోనాట్ ఎవరండి? రాకేష్ శర్మ గారు. ఫస్ట్ ఉమెన్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ అవార్డెడ్ ది కోవటెడ్ స్పోర్ట్ ఆఫ్ హానర్డ్ ప్రైజ్ ఎవరండి? దివ్య అజిత్ కుమార్. నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఫస్ట్ ఒలింపిక్స్ టీమ్ మెడల్ వచ్చరికి గోల్డెన్ ఫీల్డ్ హాకీ అండి. ఇది 1928 సమ్మర్ ఒలింపిక్స్లో వచ్చిందండి. ఫీల్డ్ హాకీలో స్వర్ణ పథకం గెలుచుకుంది. ఇది 1928 సమ్మర్ ఒలింపిక్స్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ రెజ్లర్ టు విన్ ఇన్ ఏషియన్ గోల్డ్ మెడల్ ఎవరండి? నవజోత్ కౌర్ అనే పర్సన్ వచ్చరికి ఆసియా బంగారు పథకం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్ అండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ బ్యాట్స్మెన్ ప్లేయర్ టు విన్ అన్ ఏషియన్ గేమ్స్ మెడల్. భారతదేశపు ఆసియా క్రీడల్లో పథకం సాధించిన తొలి భారత మహిళ బ్యాడ్మింటన్ క్రీడారిగా అనేసరికి సైనా నెహ్వాల్ గారండి. ఎవరండి? సైనా నెహ్వాల్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ మెడల్ ఎట్ ఏషియన్ గేమ్స్ ఎవరండి? ఫస్ట్ శాంతి సౌందరరాజన్. ఫస్ట్ పర్సన్ టు విన్ ది ఇంటర్నేషనల్ బ్రాంజ్ మెడల్ స్కీయింగ్ ఎవరండి? పర్సన్ వచ్చరికి అచల్ ఠాకూర్. స్కీయింగ్లో అంతర్జాతీయ కాంస్య పథకాన్ని గెలుచుకున్న మొదటి వ్యక్తి. బ్రాంజ్ మెడల్ ఎవరండి? అచల్ ఠాకూర్. ఫస్ట్ ఉమెన్ టు విన్ అన్ ఒలింపిక్ సిల్వర్ మెడల్. ఒలింపిక్లో సిల్వర్ మెడల్ సాధించిన మొదటి మహిళ వచ్చరికి బ్యాడ్మింటన్లో పివి సింధు గారు ఏ స్ట్రీమ్లో అండి? బ్యాడ్మింటన్లో గెలిచారండి. నెక్స్ట్, ఫస్ట్ ఫీమేల్ టు రిప్రజెంట్ ఇండియా ఎట్ సమ్మర్ ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళ వచ్చరికి నోరా పోలి అండి. ఇది 1924 సమ్మర్ ఒలింపిక్స్ అండి. ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ విన్నర్ వచ్చరికి అభినవ్ బింద్రా గారండి. ఫస్ట్ ఉమెన్ టు విన్ ఏ మెడల్ ఇన్ రెజ్లింగ్ అండి. మొట్టమొదటిసారిగా రెజ్లింగ్లో పథకం సాధించినటువంటి మహిళ ఎవరండి? సాక్షి మాలిక్ గారండి. ఎప్పుడు గెలుచుకున్నారు? 2016లో జరిగినటువంటి సమ్మర్ ఒలింపిక్స్లో ఈ మెడల్ అనేది గెలుచుకున్నారండి. నెక్స్ట్ వన్, ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఫస్ట్ టెంపుల్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ఏ సింగిల్ రాక్. ఒకే రాతితో నిర్మించిన మొదటి ఆలయం వచ్చరికి కైలాస టెంపుల్ ఎట్ ఎల్లోరా. నెక్స్ట్ వన్, ఫస్ట్ చర్చ్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొదటి చర్చ్ వచ్చరికి సెయింట్ లూయిస్ థామస్ చర్చ్ అండి. ఫస్ట్ మసీద్ ఇన్ ఇండియా. మొట్లాలోని చెరమాన్ జుమా అనే మసీద్ అనేది ఫస్ట్ మసీద్ ఇన్ ఇండియా అండి. నెక్స్ట్, ఫస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా వచ్చరికి కలనై డ్యామ్ అండి. కలనై డ్యామ్ అనేది ఫస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ టెంపుల్ విత్ మెనీ ఇంటర్ కనెక్టెడ్ స్ట్రక్చర్స్. బృహదేశ్వర ఆలయం అండి. ఇది తమిళనాడులో ఉంది. బృహదేశ్వర టెంపుల్ ఎట్ తమిళనాడు అండి. ఇది ఆర్కిటెక్చర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మనం ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ గవర్నెన్స్, పాలన అండ్ రక్షణ, డిఫెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్పోర్ట్స్ అండ్ క్రీడలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసామండి. నెక్స్ట్ వీడియోలో భారతదేశంలో మొదటి మహిళ ఎవరనేది ఇన్ఫర్మేషన్ చూద్దామండి. దాంతోపాటుగా ఫస్ట్ పర్సన్ కానీ మొదటి జాబితా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఏది అడుగుతున్నారనే ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఇంకా మన ఛానల్లో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ అండ్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ అందులో ఉన్నటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.